హైదరాబాద్ డాక్టర్ నుంచి 14 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు కసరత్తు ముమ్మరం చేశారు. కంబోడియా నుంచి డాక్టర్ను ట్రాప్ చేసి కోట్లు నొక్కేసింది చైనీయులేనని పోలీసులు గుర్తించారు. వీరికి మ్యూల్ ఖాతాలు సమకూర్చిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఓ స్వీట్ వాయిస్ పలకరించింది. అందమైన అమ్మాయి డీపీ మనసును చలింపజేసింది. ఫేస్బుక్లో అందమైన అమ్మాయి మెసేజ్ పెట్టడంతో చాటింగ్ మొదలుపెట్టాడు ఆ డాక్టర్. వారి చాటింగ్ ఊహల్లో విహరించింది. డాక్టర్ బుట్టలో పడ్డాడు అని నిర్ధారించుకున్న తర్వాత స్టాక్ మార్కెట్ పెట్టుబడుల రీల్ బయటకు తీశారు కేటుగాళ్లు. ఓ ఒంటరి మహిళను అని, కంపెనీలో పనిచేస్తానని ఆ డాక్టర్ను నమ్మించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని బురిడీ కొట్టించారు. దీంతో ఆ మాయలడిని అమ్ముకుని ఇల్లు అమ్మి 14 కోట్లు పెట్టుబడులు పెట్టాడా డాక్టర్. తర్వాత ఫోన్ కట్, అమ్మాయి మాయం. నట్టేట మునిగారని తెలుసుకున్న తర్వాత ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ను అమ్మాయి డీపీతో కంబోడియా నుంచి ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కంబోడియాలో తిష్టవేసిన చైనీయులే ఈ మోసం వెనక ఉన్నారన్నారు ఏసీపీ ప్రసాద్. ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని తెలిపారు. ఎవరైతే ఫస్ట్ ఈ వాట్సాప్ ద్వారా ఈ ట్రేడింగ్ అని చెప్పి చార్జ్ చేశారో అవన్నీ కూడా మనకి కంబోడియా ఐపీస్ వచ్చినాయి. అంటే కంబోడియాలో ఉన్న ఫ్రాడ్ సెంటర్స్ నుంచి జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఇండియాలో ఏంటంటే అంత అకౌంట్స్ ప్రొవైడ్ చేయటం, ఆ అకౌంట్స్లో పడిన అమౌంట్ని అక్కడ కంబోడియాలో ఉన్న చైనీస్ మెయిన్గా ఈ చైనీసు వీటన్నిటిని డైవర్ట్ చేసుకొని వేరే కంట్రీస్కి తీసుకుపోవడం ఇది జరుగుతూ ఉంది. మనం ఇక్కడ రీసెంట్గా ఏంటంటే ఒక 3 అకౌంట్ హోల్డర్స్ని, ఒక ఏజెంట్ని అరెస్ట్ చేయడం జరిగింది. నకిలీ పెట్టుబడుల పేరిట జరిగిన మోసంలో ఓ వైద్యుడు ఏకంగా 14,61,00,000 పోగొట్టుకున్నారు. సైబర్ మోసంలో ఇంత పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న ఉదంతం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి కావడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బ్రహ్మినాయుడు, పవన్, మణిరాం, శివకృష్ణను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన 9 నిందితులు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చినట్లు గుర్తించారు. నిందితులను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది.